ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంకలా మారిపోతుంది అని పుంకాలుగా కథనాలు రాసినటువంటి ఆ రెండు పత్రికలు. ఒక పత్రిక పేరు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. మరొకటి తోక పత్రిక అని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు దానికి. ఈ రెండు పత్రికలు ఏం చేశారు, ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద, వైఎస్ఆర్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి ఏ విధంగా పాల్గొన్నారో నేను విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట మాట రావటం, వీళ్ళు వెంటనే దానికి మసాలాలు జోడించి కల్పిత వార్తలు రాయటం, ప్రజల యొక్క మెదళ్లను చిరిమివేయటం అలవాటైనటువంటి పరిస్థితి. ఈ రోజున 14 లక్షల కోట్ల రూపాయలు అప్పైపోయిందని ప్రజల మెదళ్లలో ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం విపరీతమైనటువంటి తప్పుడు రాతలు రాసినటువంటి ఆ రెండు పత్రికలు, ఇప్పుడైతే పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో శాశ్వత బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఇది పచ్చి అబద్ధం అని ఒప్పుకున్నటువంటి తరుణంలో 6,40,000 కోట్ల పైచిలకు మాత్రమే అప్పులు అనేటటువంటి వాస్తవాన్ని అంగీకరించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా డేటాతో సహా డేట్ వైజ్గా ఏ రోజు ఎవరు ఏ విధంగా మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్లు అప్పు ఉంది అని ఎప్పుడెప్పుడు చెప్పారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వదిన గారైనటువంటి పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలైనటువంటి ఆవిడ కేంద్రంలో ఆవిడ ఆరోపించిన తర్వాత ఇది కాదు, సబబు కాదు అని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో వివరణ ఇచ్చిన తర్వాత ఇది తప్పు అంటూ ఢిల్లీకి వెళ్ళి తగుదనమ్మా అంటూ ఢిల్లీకి వెళ్ళి ఇదిగో 12 లక్షల కోట్ల అప్పులని చెప్పినటువంటి ఆవిడ మరి అప్పురత్న బిరుదు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అంత సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాత అప్పురత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి అని ప్రశ్నించిన తర్వాత ఆ పత్రికలు కానీ, ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పురంధేశ్వరి గారు కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ ఈనాడు కానీ, ఆ ఆంధ్రజ్యోతి కానీ ఎక్కడ కూడా ఒక్క ముక్క లేదండి. ఈ రెంటిల్లో ఒక పత్రిక, ఏ పత్రిక కూడా పొద్దున్నే లైబ్రరీకి పోయి నేను అన్ని వార్తలు చూసే అలవాటు, ఒక పత్రికలో మాత్రం 13వ పేజీలో ఒక 10 లైన్లు రాశారండి. ఏది అప్పు రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా ఒక 10 లైన్లు రాశారు. రెండో పత్రికలో ఎక్కడ వార్త అనేది లేదు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళ యొక్క అబద్ధాలను, అసత్యాలను, అంటే ఈ మౌనం అర్థం ఏంటి? నేను అడిగేది అది. మౌనం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పినవన్నీ అసత్యాలు, ఈ అసత్యాలను మేము ప్రచారం చేశాం. ఈ రోజున వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత గణాంకాలతో సహా అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటించిన తర్వాత మేము ఇక కొత్తగా అబద్ధాలు చెప్పలేం కదా అని మౌనం పాటించటం. ఈ మౌనం పాటించడం అంటే ఇప్పటి వరకు మేము తప్పుగా చెప్పాము, మేము చెప్పినవన్నీ అబద్ధాలే
వాటిని ఖండించలేనటువంటి స్థితిలో మేము ఉన్నాము అని వారు అంగీకరించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా? అబద్ధాల మీద కాలం గడపడం అనేది, కాలక్షేపం చేయటం అనేది ప్రజలకు ఏమైనా ఉపయోగపడేటటువంటి అంశమా కాదా అన్న విషయం ప్రజలే తేల్చుకోవాలి. నమస్తే.